హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే నేను సెట్ దోశ చూపిస్తున్నాను. దీనికోసం 3 గ్లాసుల వరకు రేషన్ బియ్యం, 1 స్పూన్ వరకు మెంతులు, 1 గ్లాస్ గుండు మినప్పప్పు, అలాగే సగం గ్లాస్ వరకు శనగపప్పు ఇవన్నీ వేసేసుకొని మంచిగా కడిగేసేసుకొని మూత పెట్టుకొని 6 గంటల పాటు వీటిని నానబెట్టేసేసుకోవాలి. 1 గంట ముందు 1 గ్లాస్ వరకు, ఏ గ్లాస్ అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్తోని దొడ్డటుకులు తీసుకోవాలి. సెట్ దోశకు మెయిన్ అంటే దొడ్డటుకులు అండి. ఈ లావుటి అటుకుల్ని 1 గంట ముందు నానబెట్టేసేసుకోవాలి. 6 గంటల తర్వాత బియ్యం అనేది మంచిగా నానిపోయినాయండి. అలాగే గంట ముందు నానబెట్టుకున్న ఈ పోహా కూడా అటుకులు కూడా మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి బియ్యం వేసేసుకొని ఇలా నేను చూపించినట్టుగా వాటర్ పోసుకుంటూ మెత్తగా, అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అయితేనే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అటుకులు బియ్యాన్ని కూడా మంచిగా మిక్సీ పట్టేసేసుకొని గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ పిండిని చేయితోని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే దోశ అనేది అంత మంచిగా వస్తుంది. ఒక 2 నిమిషాల పాటు చేయితోని ఇలా కలుపుతూ ఉండాలండి. దోశకు మెయిన్ ఏంటి అంటే ఇలా కలపడం అనేది మెయిన్. ఇలా మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలపడం వల్ల పిండి అనేది ఇలా మంచిగా వస్తుందండి. నేను చూపించినట్టుగా కలపండి. పిండి అనేది ఎంత బాగా కలిసిందో. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని మార్నింగ్ వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ అండి, పిండి అనేది ఇలా పులిసింది, పైకి వచ్చేసింది కదా, పొంగింది కదా. ఇప్పుడు ఈ పిండిని స్పూన్తోనే ఒకసారి మంచిగా అంతా కలిసేటట్టుగా మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నటువంటి పిండిని పక్కకు పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి టమాటా పచ్చడి చూపిస్తున్నానండి. ఈ సెట్ దోశలోకి టమాటా పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది. 3 టమాటాలు, కొంచెం ఎండిన మిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను. స్టవ్ మీద డిష్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, సగం స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు వేసేసుకొని, అలాగే కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్నటువంటి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టేసేసుకోవాలి. అలాగే ఇందులోనే కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని ఎండిన మిరపకాయలను ఇందులో వేసేసుకొని నేను 4-5 వేసుకుంటున్నాను. అంటే రుచికి సరిపడినంత వేసుకోండి. నేనైతే 3 టమాటాలు తీసుకున్నాను కాబట్టి 4-5 ఎండిన మిరపకాయలు తీసుకున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసేసుకొని, ఫ్రై అవ్వగానే వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టేసేసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి. మరీ పేస్ట్ లాగా మెత్తగా ఉడకకుండా పర్లేదండి, నార్మల్గానే ఉడికించుకోవాలి. వీటిని ఇలా నార్మల్గా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించి పెట్టేసుకున్న వీటన్నింటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే పల్లీలు, నువ్వులు కూడా వేయించుకున్నానండి. వీటిని కూడా ఇందులోనే వేసేసుకొని దీన్ని పౌడర్ లాగా, నేను చూపించినట్టుగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయినటువంటి టమాటాలని కూడా ఇందులో వేసేసుకొని, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వీటిని కూడా ఇందులో వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నేను చూపించినట్టుగా ఇలా మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని తాలింపు పెట్టడానికి అనేసి ఇదే గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పసుపు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పెట్టేసుకున్నటువంటి టమాటా పచ్చడిని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఈ సెట్ దోశలోకి టమాటా పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకని నేను టమాటా పచ్చడి వేస్తున్నా. కావాలంటే పల్లీల చట్నీ కూడా వేసుకోవచ్చు. పల్లీల చట్నీ కూడా బాగుంటుంది. నాకైతే టమాటా పచ్చడి నచ్చుతుంది, అందుకని టమాటా పచ్చడి వేస్తున్నాను. ఇలా అయిపోగానే ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం పిండిని వేరే గిన్నెలోకి వేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే నేను లైట్గా వాటర్ వేస్తున్నా, మరీ పల్చగా చేసుకోవద్దు. కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని ఒకసారి మంచిగా కలిపేసేసుకొని నేను చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. పిండిని మరి పల్చగా చేసుకోవద్దు, అలాగని మరీ తిక్కుగా ఉండద్దు. ఇట్లా నార్మల్గా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టేసేసుకొని
దీనిపైన పిండిని దీనిపైన వేసేసుకోవాలండి. సెట్ దోశ అంటే మరీ సన్నగా రాదండి, ఇలా నేను చూపించిన మందంలో ఉంటుంది దోశ. ఇలా వేసేసుకుంటే ఇప్పుడు ఈ సెట్ దోశ అనేది మధ్యలో మంచిగా హోల్స్ లాగా పడుతుంది అన్నట్టు. ఇలా ఒక సైడు వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫ్రై అవ్వగానే మంచిగా కాల్చుకున్న తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. నేనైతే ఆయిల్ వేస్తున్నాను, పైన ఆయిల్ వేసేసుకొని ఇంకొక సైడ్ తిప్పేసుకొని అటు సైడ్ కూడా మంచిగా కాల్చుకున్న తర్వాత దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అలాగే మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే సెట్ దోశలన్నీ కూడా ఇలా చిన్నగా ఉంటాయండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మా పిల్లలైతే ఒక్కొక్కరు 10 దోశలు తింటారండి, అంత బాగుంటుంది. మా పిల్లలకైతే బాగా ఇష్టం సెట్ దోశ. మేమైతే ఎక్కువ ఇవే చేసుకుంటాము. మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. బయట హోటల్లో ఈ సెట్ దోశలకు వందలు పెట్టే బదులు మన ఇంట్లోనే మంచిగా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చండి. మీ అందరికి కూడా స్మాల్ రిక్వెస్ట్ అండి, మా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళందరూ కూడా మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మిగిలిన పిండి అంతా కూడా వేసేసుకొని సెట్ దోశలు చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని ఇలా టమాటా పచ్చడితో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.